హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ఇలా క్యాప్సికమ్ టమాటా నీట్గా కడుక్కున్నాను. అలా నీట్గా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ టమాటా ఆనియన్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడుతుంటే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి. రెడ్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. గ్యాస్ స్లిమ్గా పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. కాబట్టి అడుగు తొందరగా అంటుతుంది క్యాప్సికమ్ వేసాక. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచిన తర్వాతకి చూసారా ఎలా అయిందో. అది ఇలా రెడ్గా అయ్యే వరకు ఉంచుకొని ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చూసారా ఎలా అయిందో. ఇలా గ్రేవీ లాగా మంచిగా అవుతుంది. ఆ తర్వాత తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం అడగంటకుండా అలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మళ్ళీ మూత పెట్టి ఉంచుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా ఎలా మసులుతుందో. నేనైతే ముందుగానే పల్లీల పేస్ట్ దంచుకున్నాను, కాకపోతే వీడియో తీయడం మర్చిపోయాను. పల్లీలది పేస్ట్ వేయాలి కొంచెం. ఆ తర్వాత గరం మసాలా వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. చూసారా ఎలా అయిందో. చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ కర్రీ. ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్, బాగుంటుంది రైస్లోకి అయితే. చూసారా ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్యాన్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఒక ప్యాన్లో సర్వ్ చేసుకొని ఉంచుకోవాలి. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చేయండి. అంతే అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.